పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని అడిగారు. అమిత్ షా గారేమో ఒకరు ఇన్స్టెంట్ ఫ్రెండ్ ఉంటారు, ఒకరు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటారు. చంద్రబాబు గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు గారికి జగన్తో మీద కోపం ఉంటే శత్రుత్వం అంటే వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మీకెందుకు, అటువంటి వైఖరి ఆలోచన వదిలిపెట్టేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించారు. ఈ విషయం టీడీపీ జనసేన కోర్ కమిటీల కీలక సభ్యుల ముందు అమిత్ షా గారు ఏమన్నారు మీరు చెప్పండి మనోహర్ గారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత మనోహర్ గారు ఈ విషయం చెప్పారు అని ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ వ్యాఖ్యలు చేశారో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఇది ఒక తీవ్ర చర్చకు కారణమైంది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దీని మీద పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు, కానీ వాళ్ళేమి దీన్ని పెద్ద సీరియస్గా తీసుకున్నట్లు కూడా లేదు. కానీ జనసేన పార్టీ వైపు నుంచి తీవ్రంగా వాళ్ళు ప్రొఫెసర్ గారి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. అసలు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్లో అయితే ఏముంది, వాళ్ళ సోషల్ మీడియా అయితే ఏముంది, చివరికి తాజాగా నాదెండ్ల మనోహర్ గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలను ఖండించారు. నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారు, నాకు ప్రొఫెసర్ గారు నాగేశ్వర్ గారు అంటే చాలా గౌరవం. నేను శాసనసభ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన మండలి సభ్యుడిగా కూడా ఉన్నారు, నాకు చాలా గౌరవం. బట్ మేము ఎవరి గురించి ఏమీ వాళ్ళ దగ్గర కేంద్రం దగ్గర మాట్లాడలేదు. నాగేశ్వర్ గారు ఎందుకు ఆ మాట్లాడినారో తెలియదు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అంటే విత్డ్రా చేసుకోవాలి, అంటే క్షమాపణ చెప్పాలి అన్నట్లు అనుకోండి. విత్డ్రా చేసుకోవాలి ఆ వ్యాఖ్యలు, అది కరెక్ట్ కాదు. మేము మా కూటమి బలోపేతం గురించి మాట్లాడుకుంటాం, అంతేగాని మేము వేరే వాళ్ళ పార్టీల గురించి మాట్లాడుకోం. నాగేశ్వర్ గారు వెనక్కి తీసుకోవాలి. ఇంకా జనసేన సోషల్ మీడియా అయితే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా నాగేశ్వర్ గారిని ఒక పేటీఎం మనిషి అని రకరకాలుగా వాళ్ళు తిడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. మరి ఓవరాల్ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పిన తర్వాత నాగేశ్వర్ గారు స్పందిస్తారేమో చూడాలి ప్రొఫెసర్ గారు. ఎందుకంటే మనోహర్ గారు చెప్పారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు నాకు చెప్పారు అన్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మాటలు. బట్ నాకు ఒకటి అనిపించింది, నా ప్రొఫెసర్ గారికి ఎవరు చెప్పకుండా ఈ విషయం తెలిసే అవకాశం ఉండదు, అసలు ఈ చర్చ రాదు కదా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎవరు చెప్పకుండా ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది, ఒక వీడియో కోసం కంటెంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు నేనేమీ చెప్పలేదన్న తర్వాత ప్రొఫెసర్ గారు దీని మీద రియాక్ట్ అయితే క్లారిటీ వస్తుంది. చివరికి ఎవరు చెప్పారా అనే విషయం బయటపడకపోవచ్చులేండి, ఎందుకంటే అదొక విశ్వసనీయత, ఒక నమ్మకానికి సంబంధించిన విషయం కదా. బట్ ప్రొఫెసర్ గారు అయితే చాలా గట్టిగా ఉన్నారు, చెప్పే ఉన్నారు అని. ఇటు వీళ్ళేమో క్షమాపణలు కోరుతూ ఉన్నారు. మధ్యలో కొన్ని పవన్ కళ్యాణ్ గారి వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఏ వీడియోలు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఒక సభలో ఊగుతూ జగన్ ఏదో ఒకరోజు కేంద్రంతో చెప్పి నీ ఆట ఆడిస్తా చూడు అని. అవును, పవన్ కళ్యాణ్ గారు అవే వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు కేంద్రంతో చెప్పి నీకు ఆట ఆడిస్తా చూడు, నిన్న ఆట ఆడిస్తా చూడు అని చెప్పి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోలో. ఆ వ్యాఖ్యలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. బహుశా అప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు అడిగినట్లున్నారు, కేంద్రం వాళ్ళేమీ నన్ను పట్టించుకున్నట్లేదు అని చెప్పి ఒక చర్చ. బట్ ఇంట్రెస్టింగ్, ఎవరు చెప్పారన్న విషయం ఎప్పటికీ తెలియకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఈ చర్చ జరిగింది అని చెప్పి ప్రొఫెసర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి చూడాలి వాట్ నెక్స్ట్ అని.